తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి జన్మదినం జనవరి 17 సందర్భంగా శుక్రవారం భూపాలపల్లిలో రవి పటేల్ గారి నివాసం వద్ద టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో భారీ స్థాయిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి మరింత కృషి చేయాలని పాల్గొన్నవారు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ పుట్టిన పురస్కరించుకొని ఈరోజు రెడ్ సొసైటీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సౌజన్యంతో ఈరోజు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొని తమ యొక్క రక్తాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ నాయకులకు, కార్యకర్తలకు, టీఆర్పీ పార్టీ సేనలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రక్తదానం అనేది ప్రతి ఒక్కరికి ప్రాణదానంగా నిలవాలని, ఈ యొక్క ప్రాణదానం కోసం మనందరం కూడా రక్తాన్ని ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ వారికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం భూపాలపల్లి జిల్లాలో మల్లన్న గారి పుట్టినరోజు సందర్భంగా మనం చేయడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇదొక్కటే కాకుండా హార్ట్కు సంబంధించి కానీ, కిడ్నీకి సంబంధించి మెగా హెల్త్ క్యాంపు కూడా అతి త్వరలోనే మన భూపాలపల్లి రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతుంది. కావున పెద్ద ఎత్తున కూడా ప్రజల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లవేళలా నిలబడుతుందని ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. కాబట్టి ప్రజలు కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని ఈ విజయవంతం చేయాలని కూడా మేము కోరుతున్నాం.